నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ఖమ్మం జిల్లాలోని 52వ డివిజన్లో నాయి బ్రాహ్మణ కాలనీలో గల కమ్యూనిటీ హాల్లో ఏముల సీతక్క అధ్యక్షతన సఖీ జాతీయ మహిళా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 100 మంది మహిళలు హాజరు కావడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ అండ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ సఖీ జాతీయ మహిళా మండలి నిరుపేద కుటుంబాలను ఆదుకుంటుందని, విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి కల్పన దిశగా సేవా కార్యక్రమాలు చేస్తుందని, అనాథ శరణాలయంలో, వృద్ధ ఆశ్రమాలలో నిరంతర సేవా కార్యక్రమాలు చేస్తుందని నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ మంచికంటి నాగమణి, నేషనల్ కన్వీనర్ కనగంటి నాగమణి, నేషనల్ ట్రెజరర్ రాయల సంధ్య, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోయి శ్రీలత, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాయల కృష్ణవేణి, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కళ్యాణపు సునీత, నేషనల్ కో కన్వీనర్ గిరిజా, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సీతక్క, నేషనల్ కో కన్వీనర్ కొలిపాక నాగమణి, నేషనల్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అడప శ్రావణి, జిల్లా ప్రెసిడెంట్ ప్రీతి, 52వ డివిజన్ మహిళా సోదరిమణులు పాల్గొన్నారు. సహాయం అనే దిశగా మనం ప్రయత్నం చేస్తే 100కు 100% పాటు కుటుంబపరంగా అన్ని సేవా కార్యక్రమాలకు నమ్మకంతో పనిచేయాలి. అదే నమ్మకంతో సఖీ జాతీయ మహిళా మండలిని ఏర్పాటు చేశాం. మరి అంచెలంచెలుగా ముందుకు పోతున్న ఈ తరుణంలో బరువుతో పాటు బాధ్యత కూడా పెరిగింది. రిటైర్డ్ డీజీపీలు ఉన్నారు, వాళ్ళ సహాయం కూడా మనం కోరుకుంటాం. మన మహిళకు ఏ కష్టం వచ్చినా మనం ఈరోజు 52వ డివిజన్ ఖమ్మంలో ఏముల సీతక్క గారి ఆధ్వర్యంలో సఖీ జాతీయ మహిళా మండలి సమావేశం జరిగినది. ఈ సమావేశానికి 52వ డివిజన్లోని మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి సఖీ జాతీయ మహిళా మండలి పేదల గుండె చప్పుడు, సఖీ జాతీయ మహిళా మండలి పేదల పెన్నిది. సఖీ జాతీయ మహిళా మండలి పేదలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంటే సఖీ జాతీయ మహిళా మండలి తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు లేని పేద కుటుంబాలకు చేయూతనివ్వడంతో పాటు విద్య, వైద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన దిశగా అనేక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి ఆగస్టు 14, 2023లో ఏర్పడింది. ఇప్పటికు 7 నెలలు గడుస్తూ ఉన్నప్పటికి కూడా సఖీ జాతీయ మహిళా మండలి అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి 29 రాష్ట్రాలు దాటి ప్రపంచ దేశాలు కూడా వెళ్ళిపోయిందంటే దానికి ముఖ్య కారణం ఖమ్మం నగరంలోని నాతో నడిచిన ప్రతి మహిళా సోదరిమణిని సగర్వంగా చెప్తూ ఉన్నాం. ఇప్పటికి సఖీ జాతీయ మహిళా మండలి తరఫున 86 పేద కుటుంబాలకు సేవ చేశాం. ఈ 86 కుటుంబాలు 86,000 కుటుంబాలుగా, 86 లక్షల కుటుంబాలుగా 86 కోట్ల. కోటేశ్వరి అండి, నేను స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, నేషనల్ మెంబర్ని. ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ సీతక్క అంటే సఖీ జాతీయ మహిళా మండలి గురించి ప్రోగ్రామ్ ఇక్కడ సీతక్క ద్వారా చేయడం జరిగిందండి. దీనికి చైర్మన్ అండ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ సార్ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జరిగేది పేదవాళ్ళకి చదువు, కూడు గుడ్డ, ఇంకా లేని వాళ్ళకి హెల్ప్ దాని గురించి ఇక్కడ సఖీ జాతీయ మహిళా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఇక్కడ మహిళలందరినీ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశామండి. మహిళలు కూడా మీ సాయం చేయాలి, మా సఖీ జాతీయ మహిళా మండలి అంటే ఏంటి తెలియజెప్పడం కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక సీతక్క ద్వారా మేము చాలామంది మహిళలు ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. ఇక్కడ దీని గురించి సేవ ఏంటో తెలుసుకొని వాళ్ళు కూడా మాతో పాటు సేవ చేస్తామని ముందుకొచ్చి ఇక్కడ మాకు కూడా సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ కన్వీనర్గా ఉన్నాను. 52 డివిజన్లో మా చైర్మన్ గారు సత్యనారాయణ గారు సార్ ఆధ్వర్యంలో 52 డివిజన్లో ఏముల సీతక్క గారు ఇక్కడ సఖీ ప్రోగ్రామ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది మహిళలకు ఆదర్శంగా వారు నిలబడి అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. చాలా ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు. అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని సఖీ ప్రోగ్రాం మేము అందరూ కూడా మహిళా సంఘాలు కూడా కోరుకుంటున్నాయి. ఏమో సీతక్క లోగా ఆమె సేవా దృక్పథంతో ఎన్నో సోషల్ వర్కర్గా కూడా ఎన్నో కార్యక్రమాలు. ఈ సఖీ జాతీయ మహిళా మండలి నరాల సత్యనారాయణ గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రాం, ఈ బీదలకి ఇంత మంచి సహాయం చేయడం అంటూ ముందుకొచ్చారంటే చాలా గొప్ప విషయం. కానీ కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ముందుకొచ్చి ఈ సహాయం చేస్తామనే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ విషయం నరాల సత్యనారాయణ గారు చెప్పడం వల్ల మాకు ఎంతో సంతోషంగా
మా డివిజన్ ప్రజలు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఈ బీద వాళ్ళకి సహాయం చేయటం అంటూ నాకు ఇంత మట్టికి ఎవరు ఇట్లా ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఇంకా ముందుగా ముందంజగా ఇంకా వెళ్ళాలని కోరుకుంటూ నా పేరు ఏముల సీతక్క సార్.